హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పలావ్ అండి. ఇది చేయడం చాలా ఈజీ, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. పిల్లలకు పొద్దున్నే బాక్స్ పెట్టాలన్నప్పుడు టైం లేనప్పుడు కూడా మీరు ఈజీగా ఇది క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే ఎక్కడికైనా బయటికి బాక్స్ తీసుకెళ్ళాలన్నప్పుడు కూడా ఇది ప్రిఫర్ చేయండి. క్విక్గా అయిపోతుంది. అలాగే దీంట్లోకి ఎక్స్ట్రాగా కర్రీస్ కూడా అవసరం ఉండదు. కచంబర్ ఉంటే సరిపోతుందండి. దీంట్లోకి ఈజీగా తినేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నాకు పలావ్స్లోకి నార్మల్ రైసే నచ్చుతుంది కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు బాస్మతి రైస్ ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు వరకు మిల్ మేకర్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు మిల్ మేకర్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే మీరు క్వాంటిటీని పెంచుకొని, నచ్చని వాళ్ళు అయితే తగ్గించుకోవచ్చు. ఈ మిల్ మేకర్లోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు నానేంత వరకు అలా వదిలేయండి. ఇవి కొద్దిగా నానిన తర్వాత మనకు పట్టుకుని చూస్తే తెలుస్తుందండి, మెత్తగా అవుతాయి. ఇలా నొక్కు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిలోంచి ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసి పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అవనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 బిర్యానీ ఆకులు, అలాగే హోల్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు తీసుకుంటున్నానండి. ఇవన్నీ తీసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 9-10 వరకు తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు, బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా నీళ్లు పిండి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2-3 బంగాళదుంపలను చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మొత్తం నీళ్లు తీసేసి ఈ కూరగాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం బియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బియ్యాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ బియ్యం ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నీళ్ళు యాడ్ చేసుకుందామండి బియ్యానికి సరిపడా. నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. 1కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు తీసుకోండి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. స్టవ్ను స్టార్టింగ్లో హై ఫ్లేమ్లోనే ఉంచండి. దగ్గర పడుతున్న కొద్దీ సిమ్లో పెడితే సరిపోతుంది. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూతను తీసి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా 10 నిమిషాలు ఉడికేసరికి రైస్ దగ్గరికి పడిపోతుందండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మరొకసారి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే మన మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది.
మీరు నెక్స్ట్ టైం లేనప్పుడు లేకపోతే పిల్లలకి క్యారేజ్ బాక్సులు పెట్టాలన్నప్పుడన్నా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.